హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. మేము మా టిన్నుకి అక్షరాభ్యాసం చేపించాం కదా శృంగేరిలో. సో ఇది పార్ట్ 2 వీడియో. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే నా ఛానల్లో ఉంది, చూసేయండి. అండ్ పార్ట్ 1లో నేను అన్నదానం వరకు చూపించాను. సో మేము ఈవినింగ్ అయితే రెస్ట్ తీసుకున్నాము. సో అలా రెస్ట్ తీసుకొని కాసేపు ఈవినింగ్ అయితే బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ సైడ్ అటు పీఠాధిపతుల నివాసాలు ఉంటాయి. సో అలా చూసొద్దామని వెళ్ళాము. అండ్ ఇక్కడ చూడండి ఫిషెస్ ఎన్ని కనిపిస్తున్నాయో. నేను ముందు వీడియోలో అలా కనిపించలే కదా, ఈవినింగ్ మేము బ్రిడ్జ్ పై నుండి తీసాము అవి. అండ్ చాలా బాగుంది అసలు ఇటు, చాలా బాగుంది ఇటు గ్రీనరీ. అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మా టిన్ను అసలు మాకు దొరకట్లేదు, మొత్తం ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి పరిగెత్తునే ఉన్నాడు. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అటు సైడ్, అండ్ పీఠాధిపతుల నివాసాలు ఉంటాయి. అది గురు నివాస్. యాక్చువల్గా అసలు లోపల ఫోన్స్ అలో లేదు. సో నేను బయట నుండే చూపిస్తున్నాను అన్నీ. అండ్ ఇంకా అటు వెళ్ళిన కొద్దీ వస్తున్నాయి. ఇక్కడ గోశాల చాలా ఉన్నాయి అటు. మొత్తం ఇదంతా కొండపైన మొత్తం గ్రీనరీ ఉంది, అందులో అన్ని చిన్న చిన్న కట్టేసి ఉంచారు. సో ఇదంతా నైట్ వ్యూ. అసలు చాలా బాగుండే. ఇంకా అన్ని టెంపుల్స్కి లైట్స్ ఉంటుండే, తీసేశారు ఆ రోజే. మేము వచ్చే ముందు 2-3 డేస్ యాగాలు జరిగాయంట అక్కడ. సో అవన్నీ తీసేశారు, ఓన్లీ మెయిన్ గోపురం కుంచారు. ఎంత బయట కూడా బాగా చేశారు. అండ్ డౌన్లోకి వెళ్తే మనం ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు, చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ మేము అలా కాసేపు షాప్స్ చూసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము, నార్మల్గా టిఫిన్ చేసేసి. సో మేము నెక్స్ట్ డే మార్నింగే హొర్నాడు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి. సో నెక్స్ట్ డే మార్నింగే మేము లేచి ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఘాట్ రోడ్ అంటే ఈ శృంగేరి నుండి హొర్నాడు 78 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్గా ఘాట్ రోడ్ అంటే మన తిరుమల అలా ఉంటుంది, లేదంటే మేము ఊటీ వెళ్ళి వచ్చాము కదా అలా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇది బియాండ్ దట్. అండ్ మనం హొర్నాడు వెళ్ళే రూట్లో గ్రీనరీ చాలా బాగుంటుంది, సేమ్ లైక్ ఊటీ. అన్ని కాఫీ ప్లాంట్స్ ఉంటాయి, అండ్ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్ అండ్ అంజీర్ ఎస్టేట్స్ ఉన్నాయి చాలా. సో అలా మాకైతే ఒక 2 hours పట్టింది రానికి ఫ్రమ్ శృంగేరి. సో మేము హొర్నాడుకి అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా హొర్నాడుయే, పైన చాలా హోటల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫేమస్ అన్నపూర్ణేశ్వరి టెంపుల్. సో మనం అక్కడ తెలంగాణ సైడ్ బాసరాలో అక్షరాభ్యాసం చేయించుకుంటాము, అలా శృంగేరిలో ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు కదా. అండ్ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ అన్నప్రసన్నం చేయించుకుంటారు అన్నమాట అన్నపూర్ణేశ్వరి టెంపుల్లో. సో అలా చాలా ఫేమస్. సో ఎదురుగా ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా, అదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. సో మేము దిగగానే ఫస్ట్ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇదే వచ్చేసి మెయిన్ ఎంట్రీ టెంపుల్కి. అండ్ మేము ఇలా కాసేపు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఎంట్రీలో ఫొటోస్ తీసుకొని పైకైతే వెళ్ళిపోయాము. మేము ఎర్లీగానే వెళ్ళాము కదా, సో అప్పటికే అంత జనాలు ఉన్నారు. సో ఇంకా టైం లేట్ అవుతా ఉన్న కొద్దీ అసలు జనాలు చాలా అయిపోయారు. మేము ఎర్లీగా వెళ్ళి మంచి పని చేసాము, తొందర దర్శనం అయిపోయింది. హిందూ సాంప్రదాయంలో మనం అన్నం పరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తాము.
అండ్ ఈ ప్రపంచంలో జీవులు బ్రతకడానికి కావాల్సింది ఆహారమే కదా. ఇక ప్రతి జీవికి అన్నం అందజేసే అన్నపూర్ణ దేవిని చాలా భక్తిగా కొలుస్తారు ఇక్కడ. మనం మెట్లు ఎక్కి పైకి రాగానే స్ట్రైట్గానే ఉంటుంది ఎంట్రీ లోపలికి. ఇదే ఎంట్రీ. ఇందులో నుండే మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లైన్ ఉంటుంది. సో అప్పుడు జనాలు ఎవరు లేకుండే. సో మేము డైరెక్ట్ వెళ్ళిపోయినాము. లోపల ఉన్నారు. అలా ఒక 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది. అండ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు దారిలోనే ఇది ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉండే. సో అక్కడ ఆగేసి కాసేపు చూసి కొంచెం ఇక్కడ షాపింగ్ అన్ని ప్యూర్ దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ కానీ మసాలాలు కానీ అలా ఆయిల్స్ కానీ ప్యూర్ దొరుకుతాయని అక్కడ షాప్ ఉంటే అవన్నీ షాపింగ్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఆగమవుతాడు ఇక. తాగచ్చు. చెప్పులు జారుతుంది. ఏం కదా తిని చూడు. ఇచ్చు తిను తిను. మమ్మీ జాగ్రత్త జాగ్రత్త. మరి జాగ్రత్త. ఈ పాకురుంటది. చాలిగా మళ్ళీ అటెండ్ చేస్తాను. పాకురుంటది అత్తయ్య. చాలి ఎగకండి జారుతారు. సో అలా వాటర్ ఫాల్స్ చూసుకొని బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and keep watching. Stay tuned. Thank you.